500 నుంచి 6000 మీటర్ల ఫైరింగ్ రేంజ్, 10 నుంచి 3500 మీటర్ల టార్గెట్ ఆల్టిట్యూడ్, 12 సెకండ్ల మొబిలిటీ టైం, 5 సెకండ్లలోని యాక్టివ్ కెపాసిటీ, 400 ms మేర ఢీకొనే దిశలా మార్పు, 300 ms మేర క్యాచప్ కోర్సెస్. ఇదిగో దీన్ని చూసారా? సైనికుల భుజాల్లో ఒదిగిపోయిన ఈ క్షిపణి పేరు ఇగ్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రష్యా డెవలప్ చేసిన ఇగ్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత ప్రభావవంతమైన మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్. దీని కెపాసిటీ ఏంటంటే ఇగ్లాను భుజాన పట్టి ఒక్కసారిగా ఆకాశంలో పాన్ చేస్తే చాలు 3.5 కిలోమీటర్ల ఎత్తు, 6 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించి టార్గెట్లను ధ్వంసం చేయగలవు. ఒక రకంగా చెబితే ఒక సైనికుడు ఇగ్లా తన చేత కలిగి ఉంటే ఒంటరిగానే ఆ పోరాటం ముగించవచ్చు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది మిసైల్. పాకిస్తాన్ PL-15E చైనా నుంచి తెచ్చుకోవాలేమో. అదే భారత్ రష్యా నుంచి ఇగ్లాలను కొన్నాళ్ల క్రితమే దిగుమతి చేసుకుంది. కేంద్రం ఇచ్చిన ఫుల్ పవర్స్ ఆధారంగా వీటిని కొనుగోలు చేసింది భారత సైన్యం. ఇగ్లా ఆర్డర్ వాల్యూ 260 కోట్ల రూపాయలు. డీల్ చిన్నదే అయినా వార్ఫీల్డ్లో దీని కెపాసిటీ మాత్రం చాలా పెద్దది. ఆకాశంలో కనుచూపు మేర కనిపించే ఫైటర్ జెట్లను, చాపర్లను, డ్రోన్లను ఇది క్షణాల్లో ధ్వంసం చేయగలదు. పశ్చిమ సెక్టార్ సరిహద్దుల దగ్గర వీటిని వాడటానికి ఎంతో అనువుగా ఉంటాయి. భారత వాయుసేన అమ్ముల పొదిలోనూ ఇవి కీలకంగా మారతాయి. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద ఇటీవలి కాలంలో ఆయుధాల విడిభాగాల వంటివి కూడా దిగుమతి చేసుకుంటుంది మన సైన్యం. దళాలను సన్నద్ధంగా ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తాజాగా మరో 48 లాంచర్లు, 90 ఇగ్లా-ఎస్ క్షిపణుల కోసం భారత సైన్యం టెండర్ పెట్టింది. వీటిని కూడా ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కిందనే కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు కొత్త తరం ఇగ్లాలపైన దృష్టి సారించారు. వీటికి లేజర్ బీమ్ రైడింగ్ సామర్థ్యం కూడా ఉంది. అలాగని ఇప్పటి నుంచే కాదు, 1990 నుంచి భారత సైన్యం ఇగ్లాను వినియోగిస్తుంది. దేశీయంగా ఉన్న సంస్థలు వీటిల్లో మార్పు చేర్పులను జత చేస్తూ ఇగ్లా ఎస్ వర్షన్ ని సిద్ధం చేశాయి. పాక్ సైన్యం పలు రకాల డ్రోన్లు, UAVలను వాడుతుంది. దీంతో భారత సైన్యానికి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్ గుర్తింపు, విధ్వంస సామర్థ్యాలు అవసరం. ఇగ్లా-ఎస్ క్షిపణుల అవసరం భారత్కు ఎంతో ఎక్కువ. వీటితో పాటు భారత్ దేశీయంగా అభివృద్ధి చెందిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్ డిటెక్షన్ సిస్టమ్ ని సైతం మోహరించనుంది. ఇది 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి డ్రోన్లను గుర్తించగలదు, జామ్ చేయగలదు, స్పూఫ్ చేయగలదు, వాటిని నాశనం చేయగలదు. ఈ వ్యవస్థలు డ్రోన్లను కూల్చగల, కాల్చగల లేజర్లు కూడా కలిగి ఉన్నాయి. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఇటీవలి జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ డ్రోన్స్ ని కూల్చేశాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా పెద్ద సైజు డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, విమానాలు కూల్చివేయగల ఆయుధాలను అభివృద్ధి చేసింది. వీటన్నిటితో భారత్ ఇప్పటికీ తన సైనిక సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఉద్దేశంతో పాక్ ని అన్ని రకాలుగా కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తుంది భారత్. అందులో భాగంగా ఇగ్లాను ఇంపోర్ట్ చేసుకుని పాక్ కి చెక్ పెట్టి యత్నం చేస్తుంది.